బ్యాక్ టు న్యూస్. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. తిరుపతి కలెక్టరేట్ ను సిపిఐ నాయకులు ముట్టడించారు. మిచాంగ్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరువు, అధిక వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఇండ్లు కోల్పోయిన నిరుపేదలకు వెంటనే ఇంటిని నిర్మించి ఇవ్వాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం అంటే వైఖరి. వర్షం లేని చోట కరువు వెళ్తాండ వాడుతూ ఉంది. కర్నూలు, అనంతపూరు ఆ ప్రాంతాల్లో కరువు విపరీతంగా ఉంది. అందువల్ల కరువు, అధిక వర్షాలు రెండూ కలిసి రైతాంగాన్ని హతాకుతం చేసి పారేసింది. వీళ్ళు ఇప్పుడు ఆదుకోకపోతే సాధ్యం కాదు. ఒక్కొక్క ఎకరా కనీసం 30,000 రూపాయలు మినిమంగా ఖర్చు అయింది. మిరప తోటకైతే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. అయినా సరే ఎకరాకు 30,000 రూపాయలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అని అందులో అటు గుడిసెలు పోయిన వాళ్ళకి, వరద ప్రాంతాలు మునిగిన వాళ్ళకి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో రావాలి. జాతీయ విపత్తుగా దీన్ని ప్రకటించి దాని ప్రకారం బాధితులకు సాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక అంచనా వేయలేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ వరద, కరువు సమస్యను పరిష్కారం చేయడంలో, దాన్ని ఆలోచించడంలో ఫెయిల్ అయిపోతున్నారు.